అందరికీ నమస్కారం. కార్తీక మాసంలో రేపు ఏకాదశి, శుద్ధ ఏకాదశి రాబోతూ ఉన్నది. దీన్ని బోధన ఏకాదశి అని అంటారు. విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొన్నటువంటి రోజును ఏకాదశిగా, కార్తీక శుద్ధ ఏకాదశిగా, బోధన ఏకాదశిగా కీర్తించడం జరుగుతోంది. కనుక రేపటి ఏకాదశి చాలా విశిష్టమైనటువంటిది. యోగ నిద్ర నుండి స్థితికారకుడైనటువంటి విష్ణువు నిద్ర నుండి మేల్కొంటున్నట్లుగా భావించి, మనము ఆ విష్ణువుని మేల్కొల్పుతున్నట్లుగా భావించి ఆరాధన చేయడం, విష్ణుమూర్తి పూజ చేయడం, విష్ణు దేవాలయానికి వెళ్ళి విష్ణు స్వామిని సందర్శనం చేయడం, ఇట్లాంటి పుణ్యకర్మలను ఆచరించడం ద్వారా మంచి ఫలితాలని మనం అందరం కూడా పొందవచ్చు. కనుక అందరూ కూడా విష్ణు ధ్యానం చేత రేపటి ఏకాదశి పర్వదినాన్ని జరుపుకోవాల్సిందిగా శ్రీ విష్ణుస్వామి యొక్క మంగళాశీస్సులు మీ అందరికీ అందిస్తూ స్వస్తి.